ఉత్తరకి తెలిసింది ఎవరో అస్త్రప్రయోగం చేశారు, లోపల ఉన్నటువంటి పిండం చెనకబడుతోందని తెలుసుకుంది. రథమెక్కుతున్నటువంటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. గమ్మత్తు ఏమిటంటే ఆవిడ మామగారులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అక్కడే ఉన్నారు. వంశం వాళ్ళదే. వాళ్ళ దగ్గరికి వెళ్ళాల. భగవంతుడి పాదం పట్టుకుంది. భగవంతుడికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఒకటి, ఆయన భగవంతుడు అని ప్రార్థన చేయడం. ఆయనతో ఏదో అనుబంధం ఉందనుకోండి, ఇంట్లో కృష్ణమూర్తి విగ్రహం పెట్టుకొని రోజు కృష్ణ తిను అని కొద్దిగా వెన్న పెట్టడం అలవాటు చేసుకున్నారనుకోండి, ఒక అనుబంధం. ఓ బిడ్డల ఆయనకి ఏదో వెన్నపూస చూపించి అది తీసుకుని మీరే తిన్నారు ప్రసాదంగా. కానీ ఓ బిడ్డలా చూడడం అలవాటు అయిందనుకోండి, ఆయన తొందరగా పలుకుతాడు. అందుకే ప్రార్థనల్లో ఆయనతోనే అనుబంధాలు చెప్తారు. త్వమేవ మాతా చ పితాత్వమేవ త్వమేవ బంధుస్య సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అంటారు.